ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మంలో మొత్తం 323 సెంటర్స్ ను పెట్టుతున్నామని కలెక్టర్ తెలిపారు. అయితే రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అంటున్న కలెక్టర్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు సెంటర్లను ప్రారంభించింది. దాంతో భాగంగా అసలు ఇప్పటివరకు ఖమ్మం సంబంధించి ఎన్ని ఐకేపీ కొనుగోలు సెంటర్ల ద్వారా కావచ్చు లేదా ప్యాడీ పర్చేస్ సెంటర్స్ నుంచి కావచ్చు ఎన్ని ఎస్కేల ధాన్యం సేకరణ చేసిందనే దానిపై సంబంధించి మనతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ముంజామిల్ ఖాన్ గారు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం సార్. ఇప్పటివరకు ఐకేపీ కొనుగోలు ద్వారా రైతులు పండించినటువంటి ధాన్యానికి సంబంధించి చాలా వరకు కూడా కొనుగోలు కొద్దిగా మందకొడుగా నడుస్తుందని చెప్పి తెలుస్తా ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేశారు, ఏ సెంటర్స్ నుంచి కొనుగోలు ఎక్కువ వస్తున్నాయి మనకి? అందరికీ నమస్కారం అండి. మన జిల్లాలో మనం 323 సెంటర్లు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు మనకి 270 వరకు సన్న రకం కోసం, మనకి 73 వరకు మనం దొడ్డు రకం కోసం మనం సెంటర్లు పెట్టుకున్నాం. అంటే సన్న రకం దొడ్డు రకం ఒకే సెంటర్లో ప్రొక్యూర్ చేయకూడదని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. అంటే అలాగే మనం పెట్టుకోవడం జరిగింది. ఈనాటికి మనకు జిల్లాలో దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల వరకు మనకి వచ్చున్నది సెంటర్లో. దాంట్లో దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు కూడా పూర్తయింది. అంటే మిగతా సెంటర్స్లో అన్నింటిలో కూడా అది తేమ కోసం ఈరోజు రేపట్లో అది వితిన్ పర్మిషన్ లిమిట్స్ వస్తుంది, కొనుగోలు ప్రారంభిస్తాం. ఆ కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా రేపటి సాయంత్రం వరకు డబ్బులు అంటే 48 గంటల్లో డబ్బులు రైతు ఖాతాలో కొట్టాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా మనకి రేపు సాయంత్రం కల్లా కొనుగోలు పూర్తయిన రైతులు కూడా రేపటి వరకు అమౌంట్స్ అనేవి వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మా జిల్లాలో మాకు 68 మిల్లు ఉండగా 67 మిల్స్ మనకు ఒక మిల్ని వాళ్ళు పోయిన సీజన్లో సరిగ్గా వాళ్ళు వ్యవహరించలేదు కాబట్టి బ్లాక్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. రిలయబుల్ మిల్స్ మనకి 67 ఉంటే 67 మిల్స్ దాదాపు 50 మిల్స్ వరకు మనకి అగ్రిమెంట్లో కూడా ఎంటర్ అయి ఉన్నారు. వాళ్ళకి మనం ఈ వరి పంపించడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. ఏదేదైనా కానీ సెంటర్లు అన్నింటిలో తనిఖీలు చేసుకుంటూ ఫస్ట్ కొనుగోలు అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము చేయడానికి, తేమ శాతం తగ్గించగానే తొందరగా చేయడానికి మేము ప్రక్రియ పెట్టుకున్నాం. కోతలు కూడా కొంచెం డిలే చేసి కొంచెం ఆరిన తర్వాతే, రంగు మారిన తర్వాతే కోతలు కూడా మనం పొలాల్లో చేయాలని రైతులతో కూడా సమన్వయం చేసుకుంటున్నాం. ఏఈలు కూడా ఈ ప్రచారణ చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇప్పటికి సత్తుపల్లి కావచ్చు, కల్లూరు సైడ్ కావచ్చు, లేదా కూసుమచ్చి మండలాల్లో కూడా కొద్దిగా మందకొడుగా కొనసాగుతుంది. చాలా వరకు ధాన్యం ఇళ్ల ముందు పెట్టుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల మాత్రం రోడ్ల మీదనే రాసులు పోసుకొని దర్శన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా సైక్లోన్ మళ్ళీ ఏదైనా చేంజ్ అయితే కనుక మళ్ళీ వరదలు వర్షాలు కనుక వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది 2 రకాలుగా మనం చూడొచ్చండి. ఒకటి, కోతలు కొంచెం తొందరగా మొదలైంది అటువైపు కాబట్టి మాయిశ్చర్ కోసం వెయిట్లో ఉంది. 4-5 డేస్ లేట్ అనేది నేను కూడా చూస్తున్నాను. కానీ ఈ రోజు కూడా మనం ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కానీ మాయిశ్చర్ 17% టచ్ అవ్వగానే ఇమీడియట్గా అది కూడా 1% ఫ్లెక్సిబిలిటీ వరకు అలౌ చేయమని కూడా చెప్తున్నామండి. టక్కని కొనమని మేము చెప్తున్నామండి. అది లేట్ కాకూడదు, రైతు ఆందోళన చెందకూడదు. మనం ఇప్పుడు మీరు అన్నది రెండో ప్రశ్నకి వాతావరణం కూడా చాలా తొందరగా మారుతుందండి. ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం అంతా కొంచెం వాతావరణం అటు నడిచింది. సరిపోయినంత టార్పాలిన్లు సెంటర్లో పెట్టుకుంటూ రైతులు కూడా ఇన్ఫార్మ్ చేసి మా దగ్గర టార్పాలిన్లు ఉన్నాయి, మీరు తీసుకొని వెళ్ళొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాం. టార్పాలిన్లు కప్పి పెడితే భయంగా అసలు మనం గురయ్యే అవసరమే లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిల్లర్స్ తోటి అంటే ఈ మిల్లర్స్ అసోసియేషన్తో పాటు గవర్నమెంట్ కూడా ధాన్యం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మిల్లింగ్ చేసి ఇచ్చే విధానంలో కొద్దిగా ఇద్దరం మధ్యన ప్రభుత్వానికి వర్సెస్ మిల్లర్స్ మధ్యన చర్చలు పూర్తిగా సఫలం కాలేదు అని చెప్తున్నారు. మరి ఖమ్మం జిల్లాలో మాత్రం కొనుగోలు సెంటర్లకు ప్రారంభమైంది అని చెప్తున్నారు. అయితే 67 కిలోలు ఇవ్వమని చెప్పిన గవర్నమెంట్ అడుగుతుంది మిల్లర్స్ని, వాళ్ళేమో 65 మీద నుంచి ఇంకా పెంచే అవకాశం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం. ఈ మధ్య కాలంలో మాత్రం ఖమ్మానికి మాత్రం కొనుగోలు కేంద్రాలు మాత్రం మీ యొక్క జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తానికి అయితే మాత్రం ముందుకు రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఖమ్మంలో ముందడుగేసిన అనుకోవచ్చా? అంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టాల్సింది సూపర్ ఫైన్ వెరైటీస్ అనేది మొదటిసారి మనం బోనస్ ఇచ్చి కొంటున్నాము. సో ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పెరిమెంట్. ఎస్, గవర్నమెంట్ లెవెల్లో కూడా చాలా డీప్గా డిస్కషన్ అయింది, నెగోషియేషన్లు జరుగుతున్నాయి, నెగోషియేషన్ పూర్తయ్యాయి. మిల్లర్స్తో వాళ్ళు రీచ్ అవ్వాల్సిన అగ్రిమెంట్ పూర్తయింది. వాట్ ఈస్ రిమైనింగ్ ఈజ్ ఈ మిల్లర్స్ అందరూ బ్యాంక్ గ్యారంటీలు పెట్టే మన వరిని తీసుకోవాలనేది. ఎందుకంటే ముందు కొందరు, అందరు కాదండి, కొందరు ఒక 5-10% మెంబర్స్ ఈ సిచ్యువేషన్ని అబ్యూస్ చేసుకుంటూ డైవర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో చాలా సంతోషంగా చెప్పొచ్చండి, దాదాపు 80% మిల్లర్స్ ముందుకు వచ్చి బ్యాంక్ గ్యారెంటీలు కూడా పెట్టడం జరిగింది మా దగ్గర. అందుకే వాళ్ళకి ఫస్ట్ మేము ఈ పంపిణీ అనేది స్టార్ట్ చేస్తాం. మన జిల్లాలో ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుందండి. నెక్స్ట్ 3 వీక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. 3 వీక్స్లోనే మనకు చాలా వరకు 80-90% ప్రొక్యూర్మెంట్ క్లోజ్ అయ్యేటట్టు ఉంది. మనకి మిడ్ డిసెంబర్ వరకు మిల్లర్స్ కూడా ట్యాగింగ్ పూర్తయింది. ఇప్పుడు మనకి వీ డు నాట్ యాంటిసిపేట్ ఎనీ ఇష్యూస్ అండి.
సో మొత్తంగా చూసుకో జిల్లా వ్యాప్తంగా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే మాత్రం పండిన ప్రతి ఒక్క గింజ లాస్ట్ వరకు కూడా కొనుగోలు జరుపుతాం. మరోవైపు మాత్రం రైతులకు కానీ ఇబ్బంది ఉంటే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పూర్తి స్థాయిలో ఒక హెల్ప్ డెస్క్ లెక్క కూడా పెట్టడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం దళారులు నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర వెచ్చించిందో ఆ మద్దతు ధర పైసలకు ఎక్కువనే అమ్ముకునేటట్టు ఉండాలి తప్ప తక్కువ ధరకు అమ్ముకొని ఆవేదన పడద్దు, మీరు అంత చికాకు పడద్దు అని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.